హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎగ్జాంపుల్ 8 ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో నేర్చుకుందాం. ముందుగా క్వశ్చన్ చూడండి ఒక్కసారి. రుబినా బ్యాంకు నుండి 2000 రూపాయలు తీసుకోనదలిచినది. ఆమె క్యాషియర్ను ఆ మొత్తాన్ని 50 రూపాయలు మరి 100 రూపాయల నోట్లు మాత్రమే ఇవ్వని కోరింది. మొత్తం ఆమెకు 25 నోట్లు ఇచ్చిన ఆమెకు ఎన్ని 50 రూపాయల నోట్లు, ఎన్ని 100 రూపాయల నోట్లు వచ్చినావో చెప్పగలరా? క్వశ్చన్ చూడండి. రుబినా ఏమనుకున్నది? బ్యాంకు నుండి 2000 రూపాయలు తీసుకోవాలనుకుంది. క్యాషియర్ ఏం చేసిండు? క్యాషియర్ని ఏమని అడిగింది? 50 రూపాయల నోట్లు లేదా 100 రూపాయల నోట్లు మాత్రమే ఇవ్వని అడిగింది. ఓకేనా? 500 నోట్లు కానీ 2000 రూపాయల నోటు కానీ 10 రూపాయల నోట్లు కానీ ఉంటాయి కాబట్టి అవి అడగలేదు. ఓన్లీ 50 రూపాయలు లేదా 100 రూపాయల నోట్లు మాత్రం ఇవ్వని కోరింది. అప్పుడు క్యాషియర్ ఏం చేసిండు? ఆమెకు 25 నోట్లు ఇచ్చిండు. ఎన్ని నోట్లు ఇచ్చిండు? మొత్తం 25 నోట్లు ఇచ్చిండు. సో ఇచ్చినట్లయితే ఆమెకి ఎన్ని 50 రూపాయల నోట్లు వచ్చినాయి, ఎన్ని 100 రూపాయల నోట్లు వచ్చినావో చెప్పగలరా అని అడిగిండు. సో ముందుగా ఇప్పుడు 50 రూపాయల నోట్ల సంఖ్యను ఎక్స్ అనుకుందాం. 50 రూపాయల నోట్ల సంఖ్య ఎక్స్. ఓకేనా స్టూడెంట్స్? 50 రూపాయల నోట్ల సంఖ్య ఇది ఎక్స్ అనుకుందాం. అలాగే 100 రూపాయల నోట్ల సంఖ్య ఏమనుకుందాము? వై అనుకుందాం. 50 రూపాయల నోట్ల సంఖ్య ఎక్స్, 100 రూపాయల నోట్ల సంఖ్య వై. సారీ, ఇక్కడ 1000 రాష్ట్రం అవుతుంది. ఇది 100 రూపాయల నోట్ల సంఖ్య వై అనుకుందాం. మొత్తం ఎన్ని నోట్లు వచ్చినాయి? ఆమెకు 25 వచ్చినాయి కాబట్టి ఎక్స్ ప్లస్ వై. నోట్ల సంఖ్య 50 రూపాయల నోట్ల సంఖ్య ప్లస్ 100 రూపాయల నోట్ల సంఖ్య 25 కాబట్టి సమీకరణం 1 అవుతుంది. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 25 అని రాసుకుందాం. నెక్స్ట్ ఇది మొత్తం ఆమెకి ఎన్ని రూపాయలు వచ్చినాయి? 2000 రూపాయలు వచ్చినాయి. 50 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయి? ఎక్స్ కాబట్టి వాల్యూ ఎంత? 50x. ఒక నోటు 50 రూపాయలు, నోట్ల సంఖ్య ఎక్స్ కాబట్టి 50 ఇంటూ ఎక్స్. అలాగే 100 రూపాయల నోట్ల విలువ, నోట్ల సంఖ్య వై కాబట్టి విలువ ఏమవుతుంది? 100 ఇంటూ వై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 నోట్లు అనుకోండి, 100 2లో 200, 3 అయితే 300. ఇప్పుడు వై కాబట్టి 100 ఇంటూ వై. మొత్తం కలిపితే ఎంత అవుతుందంటే 2000 రూపాయలు అవుతుంది. ఇది సమీకరణం 2 అవుతుంది. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 25, 50x ప్లస్ 100y ఈక్వల్ టు 2000. సమీకరణం 2 వచ్చింది. ఇప్పుడు మనం 2 పద్ధతులు నేర్చుకున్నాం. ఒకటేమో చరరాశి తొలగింపు పద్ధతి, ఒకటేమో ప్రతిక్షేపణ పద్ధతి. మరి మనం 2 పద్ధతుల్లో కూడా మనం ఏ పద్ధతి అయినా ఉపయోగించుకోవచ్చు. సో మనం ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ ఎంత ఉంది? 25 ఉంది. చూడండి, ఇప్పుడు నేను చరరాశి తొలగింపు పద్ధతిని చేయాలనుకుంటున్నా. చరరాశి తొలగింపు పద్ధతిలో చేయాలి అనుకుంటే ఎక్స్ పదాన్ని తొలగించవచ్చు లేదా వై పదాన్ని తొలగించవచ్చు. నేను ఎక్స్ పదాన్ని తొలగించాలి అనుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ గుణకం ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 1x ఉంది. సో 1ని 50తో మల్టిప్లై చేసి ఏమొస్తుంది? 50 వస్తుంది. కాబట్టి నేను ఏం చేస్తున్నా? సమీకరణం 1ని 50తో మల్టిప్లై చేస్తున్నా. సమీకరణం 2ని మార్చట్లేదు అంటే అర్థమైంది. సమీకరణం 2 ఇంటూ 1. ఓకేనా? సమీకరణం 1 ఇంటూ 50 ఏమవుతుంది? 50x ప్లస్ 50y ఈక్వల్ టు 50 ఇంటూ 25 1250. సమీకరణం 2 మార్చట్లేదు అంటే 50x ప్లస్ 5000y ఈక్వల్ టు అంతే కదా? సమీకరణం 2 మార్చట్లేదు అంటే 100y అలాగే ఉంటుంది. 100y ఈక్వల్ టు 2000. ఓకేనా స్టూడెంట్స్? 2000. ఇప్పుడు ఏం చేస్తున్నాము? 50x తొలగించాలంటే గుర్తులు వేరువేరుగా ఉండాలి. గుర్తులు సమానంగా ఉన్నాయి అంటే మనం కూడడము తీసివేయాలి. కూడితే ఏమవుతుంది? 100x అవుతుంది. కాబట్టి మనం తీసివేస్తేనే తొలగించబడుతుంది. కాబట్టి ఇప్పుడు తీసివేస్తున్నాం. అయితే ఇప్పుడు గుర్తు ఓన్లీ 50కే కాదు, అన్ని గుర్తులు మార్చాలి. ప్లస్ ఉంటే మైనస్ రాయాలి, మైనస్ ఉంటే ప్లస్ రాయాలి. సో ఇప్పుడు 50y మైనస్ 100y మైనస్ 50y ఈక్వల్ టు మైనస్ 2000కి వెళ్ళి 1250 మైనస్ చేస్తే 750. ఓకేనా? మైనస్ 50y ఈక్వల్ టు మైనస్ 750. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, y ఈక్వల్ ఏమవుతుంది? మైనస్ 50 అనేది గుణిస్తుంది. ఎడమవైపు నుంచి కుడివైపు వస్తే భాగిస్తుంది. కాబట్టి మైనస్ 750 బై మైనస్ 50 క్యాన్సల్. 15 అంతేనా? 50 ఇంటూ 15 750. సో y ఈక్వల్ 15 వచ్చింది. y ఈక్వల్ 15 అంటే ఏంది? మనకి 100 రూపాయల నోట్ల సంఖ్య 15 వచ్చింది. కానీ మనకి 50 రూపాయల నోట్ల సంఖ్య కూడా కావాలి కదా. సమీకరణం 1లో రాద్దాం. సమీకరణం 1 ఏముంది?
ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 15. ఓకేనా? చూడండి ఒక్కసారి గమనించండి. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 15. ఇప్పుడు వై ప్లస్లో ఎంత రాయొచ్చు? 15 రాయొచ్చు. కాబట్టి ఎక్స్ ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 25 కదా. ఎక్స్ ప్లస్ వై 15 ఈక్వల్ 25. ప్లస్ 15 అనేది రైట్ సైడ్ వస్తే ఏమవుతుంది? -15. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25 మైనస్ 15. 25 మైనస్ 15 ఎంత? 10. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. సో 50 రూపాయల నోట్ల సంఖ్య ఎంత వచ్చింది? 10 వచ్చింది. 100 రూపాయల నోట్ల సంఖ్యనేమో 15 వచ్చింది. 50 రూపాయల నోట్ల సంఖ్య 10 వచ్చింది. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు? ఇచ్చినటువంటి సమీకరణను, ఇచ్చినటువంటి లెక్కను రెండు చరరాశుల రేఖీయ సమీకరణంగా మార్చుకున్నందుకు 2 మార్కులు, సాధించినందుకు 2 మార్కులు, మొత్తం 4 మార్కులు ఇవ్వబడతాయి. చూడండి ఏ విధంగా చేసినాం. 50 రూపాయల నోట్ల సంఖ్యని ఎక్స్ అనుకుందాం, 100 రూపాయల నోట్ల సంఖ్యను వై అనుకున్నాం. మొత్తం నోట్ల సంఖ్య 25 కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 25 అవుతుంది. ఇప్పుడు 50x ప్లస్ 100y ఈక్వల్ టు 2000. సో నెక్స్ట్ సమీకరణం 1ని సమీకరణం 2 నుంచి సాధించడం జరిగింది. అయితే ఇదే లెక్కను మనం 7th క్లాస్లో 8th క్లాస్లో వేరే రకంగా చేస్తాం. మరి అక్కడ ఏ విధంగా చేస్తామంటే, మరి 8th క్లాస్లో ఒక చరరాశితో కూడినటువంటి రేఖీయ సమీకరణం మాత్రమే ఉంటుంది. కాబట్టి 50 రూపాయల నోట్ల సంఖ్యని ఎక్స్ అనుకుంటాం. 100 రూపాయల నోట్ల సంఖ్య ఏమవుతుందంటే 25 మైనస్ ఎక్స్ అవుతుంది. 25 మైనస్ ఎక్స్ అనుకుని సాధించడం జరుగుతుంది. అక్కడ కూడా సమాధానం సమానంగా వస్తుంది. అయితే అక్కడ ఒక చరరాశి మాత్రం ఉపయోగిస్తాం. మనం 10వ తరగతి లోపల 2 చరరాశుల కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఈ విధంగా చేయడం జరిగింది. మరి ఒక్కసారి ఆన్సర్ని చూడండి, నోట్బుక్ రాసుకోండి. ఆమెకు వచ్చినటువంటి 50 రూపాయల నోట్ల సంఖ్య 50x, 100 రూపాయల నోట్ల సంఖ్య y అనుకుందాం. మొత్తం నోట్ల సంఖ్య 25 కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 25. 50 రూపాయల నోట్ల విలువ 50x, 100 రూపాయల నోట్ల విలువ 100y, మొత్తం 2000 కాబట్టి 50x ప్లస్ 100y ఈక్వల్ టు 2000. ఇది సమీకరణం 2 అవుతుంది. సమీకరణం 1ని 50 చేత, సమీకరణం 2ని 1 చేత గుణిస్తున్నాం. -50y ఈజ్ ఈక్వల్ టు -750. y ఈజ్ ఈక్వల్ టు -750 బై -50 క్యాన్సిల్ చేస్తే 15 వచ్చింది. సో y విలువను 1లో రాసినట్టయితే x ఈజ్ ఈక్వల్ టు 25 మైనస్ 15 ఈక్వల్ టు 10 అవుతుంది. 50 రూపాయల నోట్ల సంఖ్య 10, 100 రూపాయల నోట్ల సంఖ్య 15. ఓకే, ఈ విధంగా ఇచ్చినటువంటి సమస్యను సాధించడం జరిగింది. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోలో కూడా మనము ఎగ్జాంపుల్ 9 చూద్దాం. ఒక్కసారి స్క్రీన్ పైన వస్తుంది, దానిపైన క్లిక్ చేసినట్టయితే మీకు వీడియో అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.